నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. వంటింటికి కేర్ ఆఫ్ అడ్రస్ అనగానే మనకు గుర్తొచ్చేది చిట్టిబొట్ల మధుసూదన్ శర్మ గారు. సార్ మనతో పాటు ఉన్నారు. ఈరోజు మనకి ఎలాంటి చిట్కాస్ చేంజ్ చూసిపోతున్నారు అనేది సార్ని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్, మన ప్రేక్షకుల కోసం ఈరోజు మనం ఎలాంటి చిట్కాస్ మీరు చెప్పబోతున్నారు? దైనందిన జీవితంలో ఎదుర్కొనేటువంటి అత్యంత సర్వసాధారణమైన సమస్యలకి క్షేమదాయకంగా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని అన్ని సైడ్ బెనిఫిట్స్ ఉన్నటువంటి ఔషధాలను ఎలా వాడుకోవాలో ఆ పద్ధతి ఎలాగో వివరాలు కూడా అన్ని నేను తెలియజేయడానికి రెడీగా ఉన్నానమ్మా. ఓకే సార్, స్టార్ట్ చేసేద్దాం. ఓకేమ్మా. మనం ఈ వీడియోలో గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్యకి చక్కటి గృహ వైద్యం అనేటువంటి ఆసక్తిదాయకమైనటువంటి అంశాన్ని గురించి తెలుసుకోబోతున్నాం. ఈ రోజుల్లో చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్యలు. ఎవరిని పలకరించినా, ఎవరితో మాట్లాడినా, మనం ఆరోగ్యపరమైనటువంటి విషయాలు మాట్లాడుకునే సందర్భంలో ముఖ్యంగా గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్యతో బాధపడేటువంటి వాళ్ళు వాళ్ళ యొక్క ఇబ్బందులు ఒకరికొకరు చెప్పుకునేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అంతేకాకుండా గూగుల్ సెర్చ్లో మీరు గమనించినప్పటికీ గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్యకు సంబంధించి చాలామంది ఎలాంటి ఔషధాలు, ఎలాంటి హోమ్ రెమెడీస్ ఉన్నాయని కూడా సెర్చ్ చేసేటువంటి పరిస్థితి కూడా ఉంటుందన్నమాట. ఈ గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్య ఉన్నటువంటి వాళ్ళు మరి అందరికీ అన్ని లక్షణాలు ఒకే పద్ధతిలో ఉండవు. కొంతమందికి కడుపు ఉబ్బరంగా ఉంటుంది, కొంతమందికి ఆకలి కాదు, కొంతమందికి మోషన్స్ సరిగ్గా రావు, కొంతమందికి అయినటువంటి మోషన్స్ కూడా 3-4 సార్లు మోషన్స్ అయ్యేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అదేవిధంగా మోషన్లో మరి వాసన ఉన్నటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కొంతమందిలో మరి మోషన్ కూర్చున్నప్పుడు చీము, బంక, జిగురు ఇలాంటివి కలుగుతుంటాయి. కడుపు నొప్పి వచ్చి మోషన్ అయ్యేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. నోటు నీళ్లు ఊరుతుంటాయి. ఆకలి కాదు, తీసుకున్నటువంటి ఆహారం కూడా సరిగ్గా జీర్ణం కాకపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఈ యొక్క ప్రభావం చేత మెడ నొప్పులు, కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, మలబద్ధకం ఇలాంటి అనేక రకాలైన సమస్యలు కూడా కలిగేటువంటి పరిస్థితి ఏర్పడుతుంటుంది అనమాట. మరి సమస్య ఒక్కటే అయినప్పటికీ అనేక రకాలైన లక్షణాలు చుట్టుముట్టుతూ రకరకాల ఇబ్బందులు పాలు చేసేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. మరి ఈ గ్యాస్ట్రిక్ ట్రబుల్ అనేటువంటి సమస్యను తొలగించేందుకు చాలామంది చాలా రకాలైన సిరప్స్ వాడుతుంటారు, అదేవిధంగా రకరకాల ట్యాబ్లెట్స్ వాడుతుంటారు. అట్లే మరి రకరకాల మరి కొంతమంది ఈ లేహ్యాలు వాడేటువంటి పరిస్థితి ఉంటుంది, కొంతమంది క్యాప్సూల్స్ వాడుతుంటారు. ఈ విధంగా రకరకాలుగా వాడుతుంటారు. అలా ఏవి కాకుండా ఆహార పదార్థాలతోనే ఒక ఔషధం తయారు చేసుకుని మనం ఆహారంలో భాగంగా ఈ యొక్క ఔషధాన్ని కూడా మనం ఈ పొళ్ళు మనం కలుపుకుంటాం కదా, ఇదే పద్ధతిలో ఆ యొక్క పొడిని కూడా కలుపుకోవడం వల్ల అనేక రకాలైనటువంటి గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్యలు తగ్గిపోతాయి అన్నమాట. మరి ఆ యొక్క గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్యను తగ్గించేందుకు ఆ యొక్క పౌడర్ని ఎలా తయారు చేసుకోవాలంటే బాగా నిదానంగా చూడండి, గమనించండి. ప్రతి ఒక్కరికి ఉపయోగపడేటువంటి అద్భుతమైనటువంటి ఫార్ములా ఈ ఫార్ములా. ఎలాగంటే మొట్టమొదట శొంఠిని పొడి చేసేసి ఒక 50 గ్రాములు తీసుకోండి. శొంఠి పొడి దొరికేట్లయితే శొంఠి పొడి కూడా ఒక 50 గ్రాములు తీసుకుంటే సరిపోతుంది. రెండవ పదార్థంగా ధనియాలను కాస్త వేయించేసేసి చూర్ణంలాగా తయారు చేసుకుని 25 గ్రాములు ధనియాల చూర్ణం తీసుకోండి. అట్లే మూడవ పదార్థంగా వామును కాస్త వేయించేసేసి చూర్ణంలాగా తయారు చేసుకుని వాము చూర్ణాన్ని ఒక 25 గ్రాములు తీసుకోండి. చివరగా సైంధవ లవణం. ఈ యొక్క సైంధవ లవణం గడ్డల రూపంలో మనకు మార్కెట్లో దొరుకుతుంది, పొడి రూపంలో కూడా మనకు మార్కెట్లో దొరుకుతుంది. పొడి తయారు చేసుకోవడం కూడా చాలా ఈజీ. మిక్సీలో వేస్తే చాలా త్వరగానే ఈ యొక్క చూర్ణం ఈ పద్ధతిలో తయారైపోతుంది అనమాట. ఈ సైంధవ లవణ చూర్ణము 10 నుంచి 15 గ్రాముల వరకు మాత్రమే తీసుకోండి. ఈ యొక్క 4 పదార్థాలు కలపడం వల్ల బ్రహ్మాండమైనటువంటి గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్యను తగ్గించేందుకు ఔషధం రెడీ అయిపోతుంది. ఈ విధంగా తయారు చేసుకున్నటువంటి ఔషధాన్ని ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని సమస్య తీవ్రంగా ఉంటే కొన్నాళ్ల పాటు రోజు 2 సార్లు వాడుకోవచ్చు. సమస్య కొద్దిగా ఉంటే రోజు ఒక్కసారి వాడినా సరిపోతుంది. లేదంటే కొన్నాళ్ల పాటు 2 సార్లు వాడేసి సమస్య తీవ్రత తగ్గిన తర్వాత రోజు ఒక్కసారి వాడినా సరిపోతుంది. ఎలాగంటే మనం భోజనం చేసేటప్పుడు అన్నం మొదటి ముద్దలో ఒక 1/2 టీ స్పూన్ ఈ యొక్క పౌడర్ను కలిపేసేసి తింటూ ఉండాలి, ఇంతే. రాత్రి పూట కూడా నేను అవసరాన్ని బట్టి చెప్పాను కదా, ఇలాగే వాడుకోవచ్చు. మరి కొంతమంది అన్నం తినకుండా ఈ యొక్క చపాతీలు, రోటీలు లాంటి తినేవాళ్ళు కూడా ఉంటారు కదా, అలాంటి వాళ్ళకైతే మరి రోటీలు, చపాతీలు లాంటి తినేవాళ్ళు కూడా ఈ యొక్క పౌడర్ని అద్దుకొని తినేసినా సరిపోతుంది అనమాట. మరి ఏ విధంగా వాడినప్పటికీ ఇందులో ఉన్నటువంటి ఔషధ గుణాలు చాలా సమర్థవంతంగా పనిచేసేసి ఆ యొక్క సమస్యను చాలా త్వరగా తగ్గించేందుకు ఉపయోగపడతాయి. అంతేకాకుండా ఆధునికంగా మనం ఆలోచన చేసినప్పటికీ ఈ శొంఠిలో ఉన్నటువంటి ఈ షాగోలు, జింజరాలు, కుర్కుమెను ఇలాంటి అనేక రకాలైన రసాయన పదార్థాలు ప్రత్యక్షంగా పరోక్షంగా గ్యాస్ట్రిక్ జ్యూసెస్ను బాగా ఉత్పత్తి అయ్యేందుకు సహకరిస్తాయి. అంతేవిధంగా జీర్ణ వ్యవస్థలో గ్యాస్ ఉత్పత్తి కాకుండా ఉండేందుకు చాలా చక్కగా ఉపకరిస్తాయి. అంతేకాకుండా తీసుకున్నట్టు ఆహారం సవ్యంగా సజావుగా జీర్ణమయ్యేందుకు కూడా ఈ యొక్క శొంఠిలో ఉన్నటువంటి నేను చెప్పినటువంటి వివిధ రకాల రసాయన పదార్థాలు ఉపయోగపడతాయి. అంతేకాకుండా ధనియాల్లో ఉన్నటువంటి వివిధ రకాలైన రసాయన పదార్థాలు, టర్పిన్స్, కొరియాండ్రాలు ఇలాంటి రసాయన పదార్థాలన్నీ కూడా జీర్ణ వ్యవస్థను గాడిలో ఉంచేందుకు, గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్య
విపరీతంగా పెరగకుండా ఉండేందుకు, గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్య తగ్గేందుకు, అదేవిధంగా ఆహారం బాగా జీర్ణమయ్యేందుకు ఇలా వివిధ రకాలుగా ఈ యొక్క ధనియాలో ఉన్నటువంటి ఈ రసాయన పదార్థాలు కూడా ఉపయోగపడతాయి. అంతేకాకుండా ఫైబర్ కూడా ఇందులో అంటే పీచు పదార్థం కూడా చాలా ఎక్కువ శాతంలో ఈ ధనియాల్లో ఉండడం చేత పీచు పదార్థం కూడా మనకి గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్య తగ్గేందుకు, సమస్య రాకుండా ఉండేందుకు చాలా అవసరం. అదేవిధంగా వాములో ఉన్నటువంటి ఈ థైమాలు, థైమోక్వినాను ఇలాంటి టర్పిన్స్, ఫ్లేవనాయిడ్స్ ఇవన్నీ కూడా గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్య తగ్గించడమే కాకుండా ప్రేవుల చలనాన్ని బాగా కలుగజేసేసి మరి సమయానికి కాల పద్ధతిలో విరేచనం అయ్యేందుకు కూడా ఈ యొక్క వాము ఉపయోగపడుతుంది. అంతేకాకుండా ఈ నొప్పులు తగ్గించేందుకు కూడా వాము సమర్థవంతంగా పనిచేస్తుంది. నేను ఇంతకుముందు చెప్పినట్లు గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్య ఉన్నటువంటి వాళ్ళలో నాన్ స్పెసిఫిక్ పెయిన్స్ అనమాట, అంటే పరీక్షలు ఎన్ని చేసినప్పటికీ ఆ యొక్క కారణం స్పష్టంగా తెలియదు, కానీ మరి ఈ గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్య తగ్గిపోతే కానీ ఆ నొప్పులు కూడా తగ్గిపోవు. మరి ఈ వామును వాడుకోవడం వల్ల గ్యాస్ట్రిక్ సమస్య తగ్గిపోవడమే కాకుండా ఆ నొప్పులు కూడా తగ్గించేటువంటి అద్భుతమైనటువంటి శక్తి ఈ యొక్క వాముకుంది. చివరగా సైంధవ రణం. ఈ సైంధవ రణము జీర్ణశక్తిని మెరుగుపరచడమే కాకుండా కడుపు ఉబ్బరం లక్షణాలు తగ్గించడమే కాకుండా మోషన్ సజావుగా చేయడమే కాకుండా ఈ యొక్క ఔషధాలు ఏవైతే మనం వాడుతామో ఆహార ఔషధాలు, ఈ యొక్క ఔషధాలు మరింత సమర్థవంతంగా శక్తివంతంగా పనిచేసేందుకు ఈ సైంధవ రణం ఉపయోగపడేటువంటి పరిస్థితి ఏర్పడుతుంటుంది అనమాట. మరి ఈ పదార్థాలన్నీ కలిపి వాడుకోవడం వల్ల సమర్థవంతమైన ఫలితాలు ఈ గ్యాస్ట్రిక్ ట్రబుల్ అనేటువంటి సమస్యలో మనకు కలుగుతాయి. థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా మంచి ఇన్ఫర్మేషన్, అందరికీ యూజ్ అయ్యేటువంటి ఇన్ఫర్మేషన్. సో అది కూడా మన ఆయుర్వేదిక్లో చాలా న్యాచురల్గా చేసి చూపించారు కాబట్టి మీరు ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత మీ వాల్యుబుల్ కామెంట్ అనేది ఖచ్చితంగా కింద కామెంట్ చేయడం మర్చిపోవద్దు. ఇంకో వీడియోతో మళ్ళీ మీ అందరి ముందుకు వస్తాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి అవర్ ఛానల్.